పేర్లతో పిలుచుకుంటున్నాడు. కాలేజీ ఏంట్రా మొగుని కూడా వరే అంటున్నాడు. అంటే జనరేషన్ ఇంతకుముందు భార్యాభర్తల మధ్య ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యాప్ ఆ జనరేషన్ అంత వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం సో ఇప్పుడు పిల్లలు కూడా 1-2 సంవత్సరాల నుంచి గ్యాప్ కోరుకోవట్లేదు. అలాగని పెద్దవాళ్ళుగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఒప్పుకోవట్లేదేమో కానీ 1 ఇయర్ మ్యాక్స్ ఆడపిల్లలు కూడా 1 ఇయర్ నుంచి పెద్దవాళ్ళని ఒప్పుకోవట్లేదు. దే వాంట్ ఆ ఈక్వాలిటీ ఆ ఫ్రీడమ్ ఉండాలని మేబీ వాళ్ళు కోరుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అంత వ్యవస్థ అంతా మారిపోయింది. అప్పటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇప్పుడు అద కో ఎడ్యుకేషన్, ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటున్నారు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మేము సచ్చినట్టు ఆడపిల్లలతో మాట్లాడితే అమ్మాని పిలవాలి, పేరు కూడా లేదు. క్లాస్మేట్ కదా, ఏం శకుంతల అనేదని కూడా లేదు, ఏమ్మా అని పిలిచాలి. వాళ్ళు కూడా మమ్మల్ని పేరుతో వెనక ముందు ఏమీ ఉండదు. మళ్ళీ అలాంటి దానికి దాదాపు మన ఇద్దరు చూసిన సమాజం అది. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లయిందంటే స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం వివాహ వ్యవస్థ మొత్తం పోయింది. అంటే వాళ్ళకు అప్పుడంటే మొగుడే సంపాదించేవాడు, వీళ్ళు తినేవాళ్ళు. సరే వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు కదా, ఎదిరించేవాళ్ళు కాదు, కొన్ని సర్దుకొని పోయేవాళ్ళు. అంటే జనరల్గా మనం ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగినప్పుడు ఈ రోజుల్లో మనం అలాంటి విషయాల గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు.